జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన పర్యాటకులకు జనసేన పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఆర్టీసీ డిపో దగ్గర నుంచి అద్దంకి బస్టాండ్ వరకు కొవ్వొత్తులు వెలిగించి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్, రవిశంకర్ గ్రూప్ అధినేత, జనసేన జిల్లా నాయకులు కంది రవిశంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించి మృతులకు నివాళులర్పించారు. ఉగ్రవాదుల దాడిని ఖండించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చిట్టెం ప్రసాద్, చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, కృష్ణ పెన్నా, బొందిల శ్రీదేవి, పిల్లి రాజేష్, పల్లా ప్రమీల, దండేల్ అనిల్, గోవింద్ కోమలి, ఆకుపాటి ఉషా, బొందిల మధు, ఉంగరాల వాసు, తోట శబరి, తిరుమలశెట్టి నాని, ఉషా, దండే సతీష్, షేక్ ముంతాజ్, ఈదుపల్లి మణి, అల్లూరి శ్రీహరి, నరసింహరావు, ఉంగరాల సాయి, ఏలూరి వెంకటేష్, ఆనంద్ నాయుడు, కిరణ్ శనగల, శివ, రాజేష్, అనూష, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నిన్న జమ్మూ కాశ్మీర్లో మన భారతీయుల మీద ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఉగ్రవాది దాడి జరిగిన వెంటనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 రోజులు సంతాప దినాలు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కొవ్వొత్తులు ర్యాలీ చేశాము. అలాగే రేపు పార్టీ ఆఫీసులో మౌన ప్రదర్శన చేయబోతున్నాము. ఎల్లుండి చర్చి సెంటర్లో మానవాహారం చేయబోతున్నాము. ఉదయం మార్నింగ్ 10ంటికి 3 రోజులు కూడా ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలని అందరూ తూచా తప్పకుండా పాటించవలసిందిగా ముందుగా మనందరం కూడా భారతీయులు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ దేశంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది దేశానికి, ఉగ్రవాదం అనేది దేశానికి ముప్పు. ఒక కులం కాదు, ఒక మతం కాదు, మనం ముందు భారతీయులు. ఇది భారతీయుల మీద జరిగినటువంటి దాడికి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు జరగబోయేటటువంటి మానవాహారానికి ముక్త కట్టంతో ఖండించాలని చెప్పి జనసేన పార్టీ నుంచి అందరికీ పిలుపునిస్తున్నాం. ప్రతి ఒక్క భారతీయుడు కూడా మన దేశం మీద ఉన్నటువంటి ప్రేమని పెంచుకుంటూ మన భారతీయులకి జరిగినటువంటి దాడి మీద అందరం కూడా సంతాపం తెలియజేసి వాళ్ళకి ఘనంగా నివాళులు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన. చనిపోయిన వాళ్ళందరికీ కూడా మరొక్కసారి వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆ దేవుని నిన్న జరిగిన ఘటన ఈ భారతదేశం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడింది. నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు ఆయన ఎంతో బాధపడి చాలా ఈరోజు ఈ ప్రతీకారం అనేది కంపల్సరీగా తీసుకుంటామని చెప్పి చాలా బాధపడ్డారండి. ఇలాంటిది జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూసి ఈ 3 రోజులు మాకు అందరికీ పిలుపునిచ్చారు. ఈరోజు క్యాండిల్ ర్యాలీ అంటే రేపు మౌనవ్రతము, ఎల్లుండి మానవహారము, ఉదయం 11 గంటలకి 10ంటికి. ఎందుకంటే జనాల్లో ఒక ఐక్యత అనేది కావాలి. భారతదేశంలో ఇలాంటి ఘటన జరుగుతున్నట్టును ఎవరు క్షమించకూడదండి. ఇలాంటి ఘటన అనేది దాన్ని మనం క్షమిస్తే ప్రతి ఒక్కళ్ళు మనం మాట్లాడకపోతే చాలా తప్పుగా జరిగిద్ది. పవన్ కళ్యాణ్ గారు ముందుగా వచ్చి భారతదేశంలోనే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు స్పందించారండి. ఇలాంటి బాధల్ని మనం అందరూ సొంతగా మనం తీసుకోవాలి. కొత్తగా పెళ్ళైన యువకులను కూడా కాల్చి చంపారండి. 26 మంది 28 మందిని చంపడం అనేది ఎంత దారుణం అనేది ఆలోచించండి. అందరూ కాశ్మీర్కి ఎండలకి పోయారు. చాలా అందరూ కొత్తగా పెళ్లి చేసుకొని దానికి వెళ్ళారు.
ఈరోజు వాళ్ళందరినీ చంపేసి మగవాళ్ళని హింస పెట్టి డైరెక్ట్గా చంపారండి. ఇలాంటిది హింస అనేది పనికిరాదు. మన భారతదేశంలో అందరూ కలిసి ఉండాలని చెప్పి ఆలోచన విధానం ఉంది. ఈ ఆలోచన విధానాన్ని అందరూ చెడగొడుతున్నారు. కాబట్టి అలాంటి ఉగ్రవాదులను మటుకు మనం తరిమి కొట్టాలి. ఈ భారతదేశంలో ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క వ్యక్తికి రెస్పాన్సిబిలిటీగా ఉండేది. కాబట్టి జై జనసేన. ఈరోజు మీ అందరికీ జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కలిసి మేమందరం కలిసి పని చేసుకుంటున్నాం. వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకి సంతాపంగా మేమందరం వాళ్ళంతా మౌనవ్రతంగా ఈరోజు రేపు ఉదయం ఎల్లుండి పాటిస్తున్నాము అండి. ఈ 3 రోజులు పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం మేమందరం